నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రెండు 2024 CBSE 10th మరియు ఇంటర్ పరీక్షా ఫలితాలలో విజయబేరి మోగించిన వివేకా సెంట్రల్ స్కూల్ విద్యార్థులు. కొలకలూరు గ్రామంలో గడ్డివాము దగ్ధం, ₹1,00,000 మేర ఆస్తి నష్టం. జగడగొండపాలెం భగీరథ సగర సంఘం ఆధ్వర్యంలో భగీరథ మహర్షి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. జగడగొండపాలెంలోని శ్రీ సీతారామ లక్ష్మణ ఆంజనేయ మందిరం వద్ద జరిగిన ఈ జయంతి వేడుకలలో తెనాలి నియోజకవర్గ పరిధిలోని సగర సంఘీయులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. దివి నుండి భూమికి గంగాదేవిని తీసుకొచ్చిన భగీరథ వంశంలో జన్మించినందుకు ఎంతో గర్విస్తున్నట్లు వారు తెలిపారు. ఈరోజు మన జగడగొండపాలెంలో సగరకుల ఆదిపురుషుడైన భగీరథ మహర్షి జయంత్యోత్సవాలు ఘనంగా నిర్వహించడం జరిగింది. మన భగీరథ మహర్షి గంగాదేవిని దివి నుంచి భూమికి తీసుకొచ్చిన గొప్ప మహానుభావుడు. ఆయన వల్లనే మన సగర్లకు ఒక మంచి గుర్తింపు వచ్చింది. అదేవిధంగా రాజకీయ పరంగా కూడా సగర్లు అనేది వెనకబడి ఉన్నారు. అందువలన మన కులాన్ని గుర్తించే విధంగా రాజకీయ పార్టీలన్నీ కూడా మన కులాన్ని గుర్తించి మన సగర కులస్తులందరూ ఏకతాటిపై ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈరోజు జగడగొండపాలెంలో సగర కాలనీలో భగీరథి మహర్షి ఉత్సవాలు చేయటం జరిగింది. పుట్టినరోజు సందర్భంగా సగర సంఘీయులు అందరూ ఏకతాటి మీద ఉండి భగీరథుని మన ఘనతని నలుమూలన తెలియచేయాలని చెప్పి, భగీరథుడు అంటే ఎవరు, దివి నుంచి గంగా జలాన్ని భూమి మీద తీసుకొచ్చింది భగీరథుడు. ఆ భగీరథుడు మహర్షి ఈ రోజున పుట్టినరోజు కార్యక్రమం చేయటం మా అందరికీ సంతోషకరంగా ఉంది. రాజకీయ పార్టీలు ప్రతి ఒక్కళ్ళు ఈ రోజున మా కమ్యూనిటీ గురించి సగర అంటే ఎవరు, మా కులదైవమైనటువంటి భగీరథుడు మూలపురుషుడు కాబట్టి సగర అనేది అందరికీ తెలియపరచాలన్నదే మా ధ్యేయం. ఆ ధ్యేయంగా ఈ రోజున ఈ ఉత్సవాలు చేసి భగీరథుడు మా కులదైవం అని చెప్పుకోవడం మాకు చాలా గర్వకారణంగా ఉంది. జై భగీరథ, జై సగర. రూరల్ మండలం కొలకలూరు గ్రామం బాపయ్యపేటలో మంగళవారం మధ్యాహ్నం రైతు ముత్తే శ్రీనివాసరావుకు చెందిన 6.5 ఎకరాల గడ్డివాము దగ్ధమైంది. చుట్టుపక్కల వారు మంటలను అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నించినా ఎలాంటి ఫలితం లేకుండా పోయింది. అనంతరం సమాచారం తెలుసుకున్న తెనాలి అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆపివేశారు. రైతు ముత్తే శ్రీనివాసరావు మాట్లాడుతూ, సోమవారం మా సోదరుడైన శ్రీనివాసరావు గడ్డివాము కూడా 2.5 ఎకరాలు కాలిపోయిందని, దానిని దృష్టిలో ఉంచుకొని ఎండాకాలం అవడంతో నా గడ్డివాము వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఏర్పాటు కూడా చేసుకున్నానని, అయినా ఫలితం లేకుండా పోతుందని ఆవేదన వ్యక్తపరిచారు. గడ్డివాము వద్ద అగ్గిపెట్టి కూడా ఉందని వాపోయారు. మొత్తానికి ఎవరో ఉద్దేశంతో చేశారన్నారు. ఆస్తి నష్టం ₹1,00,000 మేరకు జరిగిందని తెలిపారు. నిన్న అగ్ని ప్రమాదం ఎట్లా జరిగింది వాంకాడ, అందుకని వాన్ చుట్టూ బాగు చేసుకుంటున్నాను. వాన్ చుట్టూ బాగు చేసుకుంటా వచ్చేటప్పటికి ఒకసారి శుభ్రం చేసుకున్నాను. రెండోసారి పక్క వచ్చేపాటి పక్క వాళ్ళ మండలం, అమ్మ మరి ముళ్ళ మండలం నరకమంటావా లేకపోతే మరి మీరు నరుక్కుంటారమ్మా అంటే, అన్న నేను నా వల్ల కాదు, గొడ్డలేదు, మరి నువ్వు నరికితే నేను తీసేస్తాను అంది. సరేనమ్మా మరి నేను నరుగుతాను, మరి నువ్వు తీసుకెళ్తానంటే అన్న, నువ్వు నరుగుతావంటే గంట పట్టి నీ మూల. ఆ గంట సేపట్లో ఆ ధర నుంచి వచ్చేటప్పటికి మన దంతి తీసుకెళ్ళాడు. మూలకి దంతి తీసుకెళ్ళి దంతి కోసం పోయాడు పిల్లాడు. వచ్చేటప్పటికి కాబట్టి నానా ఎన్ని మూల మంట ఎక్కువస్తుంది నాన్న అన్నాడు.
వచ్చేవాడికి దంతి పెట్టుకునేవాడు పైకి అల్లుకుంది. వామో 20 దాకా మరి 2 రోజులు పడి జనం గుమ్ము కూడా కొంచెం దాదాపు 150 మంది ఉన్నారు. ఇక అది వల్ల కాలేదు. ఇది అయితే బయటకు వెళ్ళుకుంటున్నాం. 6 ఎకరాలన్నర పడింది. 6 ఎకరాలన్నర. నాకు అనుమానం అయితే ఎవరు లేరండి, ఎవరు శత్రువులు లేరు, ఎవరు ఒక ఇంట్లో ఫ్యామిలీకి మళ్ళీ ఉంటాము. అక్కడ మంటలు వేసిన కాడ అగ్గిపెట్టి కూడా దొరికింది. ఎకరం దాదాపు ట్రక్ వచ్చేటప్పటికి 20,000 అండి. ఎకరన్నర 4,20,000 దాదాపు 75,000 చిల్లర. రాష్ట్రంలో సుమారు 81% పోలింగ్ నమోదు అయ్యే అవకాశం ఉందని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా అన్నారు. మీడియాతో ఆయన చిట్చాట్ నిర్వహించారు. సాయంత్రానికి పూర్తి సమాచారం వస్తుందని ముఖేష్ కుమార్ మీనా అన్నారు. 2019లో 79.8% పోలింగ్ నమోదైందని తెలిపారు. తెనాలిలో ఎమ్మెల్యే శివకుమార్ తో పాటు ఆయన అనుచరులు చేసిన దాడిలో సుధాకర్ గాయపడ్డారు. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన్ను సిటిజన్ ఫర్ డెమోక్రసీ కార్యదర్శి నిమ్మగడ్డ రమేష్ తో పాటు మల్లికార్జునరావు పరామర్శించారు. ప్రజాప్రతినిధులు విచక్షణ కోల్పోయి పౌరులపై దాడులు చేయడం హేయమైన చర్య అని సిటిజన్ ఫర్ డెమోక్రసీ కార్యదర్శి నిమ్మగడ్డ రమేష్ కుమార్ అన్నారు. తెనాలిలోని పోలింగ్ బూత్లో స్థానిక ఎమ్మెల్యే శివకుమార్ తో పాటు ఆయన అనుచరుల దాడిలో గాయపడిన సుధాకర్ ను జీజీహెచ్లో పరామర్శించారు. తప్పు చేసిన ప్రజాప్రతినిధిపై సుధాకర్ స్పందించిన తీరు కరెక్ట్ అన్నారు. గతంలో జరిగిన ఎన్నికల గొడవల కంటే ఈ సార్వత్రిక ఎన్నికల్లో జరిగిన దాడులు కాస్త తక్కువని రమేష్ కుమార్ వ్యాఖ్యానించారు. తెనాలిలో ఎన్నికల సందర్భంగా జరిగిన సంఘటన ఏదైతే ఉందో రాష్ట్ర వ్యాప్తంగా తీవ్రమైన అలజడిని దుఃఖాంతిని ఎత్తుముక్కల సుధాకర్ వారు కూడా ఎన్నికల్లో ఓటు వేయాలి అనే ఒక నిబద్ధతతో దృఢ సంకల్పంతో ఎక్కడో ఉన్నారు. స్వగ్రామమైన వేలాదికి మంది వచ్చారు ఆంధ్రప్రదేశ్. వచ్చిన వారిలో వారు కూడా ఒకరు. జనాల్లో తన ఓటు ఖర్చు వినియోగించుకున్న సందర్భంగా ఆదర్శవంతంగా వ్యవహరించారు. వాళ్ళు క్యూ లైన్లో ఉండే గుడ్డులకి వాళ్ళకి అందుబాటులో ఉన్నారు, వాళ్ళకి సహాయం చేశారు, వాళ్ళకి తోడ్పాటుగా ఉన్నాడు. అట్లాంటి వ్యక్తి మీద దృష్టిగా స్థానికంగా ఉండే శాసనసభ్యులు ప్రవర్తించడం, ఆయన మీద చేయి చేసుకోవడం చాలా దుస్సంఘటన. అందరూ సిగ్గుతో తల ఉంచుకోవాల్సి ఓటర్లలో ప్రజల్లో వస్తున్నటువంటి చైతన్యానికి ఒక ప్రతీక. మేము ప్రజాప్రతినిధులుగా ఉంటూ మేము ఎటువంటి చర్యలు తీసుకున్నా మాకు అడ్డం లేదు అన్నటువంటి వంతెద్దు పోకడలు పోతున్నటువంటి ప్రజాప్రతినిధులకి చెంపపెట్టు లాంటి చర్య నిన్న. ఈ సందర్భంగా సుధాకర్ గారికి పూర్తిగా అండగా ఉంటామని చెప్పి సిటిజన్ ఫర్ డెమోక్రసీ తరఫున, అలాగే ఆల్ ఇండియా ప్రోగ్రెసివ్ ఫోరం తరఫున మీ పత్రికా ముఖ్యంగా తెలియజేస్తున్నాం. వారికి ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా వారికి కానీ వారి కుటుంబ సభ్యులకు కానీ పూర్తిగా అండగా ఉంటామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. ఇప్పుడు ఒక చిన్న విరామం.